దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. తర్వాత కొన్ని సంగతులు మీకు తెలియచేస్తాను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. దానియేలు గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు ఇస్తున్న అవకాశం కొరకు వందనాలు. ఇప్పుడు నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, సత్యమును తెలియచేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఆహార సంబంధమైన పవిత్రత, ఆహార సంబంధమైనటువంటి పవిత్రతను కాపాడుకుని వారు నిలవబడ్డారు, శ్రేష్ఠులని పిలువబడ్డారు. 1వ అధ్యాయంలో వారు సౌందర్యంగా కలగా ఉన్నారు, తెలివి గలవారిగా ఉన్నారు. అటువంటి వారెవరూ కనబడలేదు. జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయాల్లో వీరు రాజ్యమందంతటా శకునిగాండ్ర కంటే, గారడి విద్య గలవారి కంటే 10 అంతలు శ్రేష్ఠులని పిలువబడ్డారు. ఈ శ్రేష్టమైన స్థానాన్ని పొందడానికి గల కారణం వారి పవిత్రత. 1వ అధ్యాయం చెప్పే మాట అది. 1వ అధ్యాయం ఏం చెప్తుంది? వారు శ్రేష్ఠులు. వారెవరు? శ్రేష్ఠులు. 20వ వచనం ఆఖరి లైన్ చూడండి. 10 అంతలు శ్రేష్ఠులు. ఎన్ని అంతలు? 10 అంతలు శ్రేష్ఠులు. 10 అంతలు శ్రేష్ఠులు. కారణం, 10 అంతల శ్రేష్టతకు కారణం 8వ వచనం, తానును అపవిత్ర కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా. కాబట్టి అపవిత్రతకు దూరంగా ఉన్నారు కనుక వారు ఏమయ్యారు? 10 అంతల శ్రేష్ఠులు. యవనస్తులారా, ఎవరైతే అపవిత్రతకు దూరంగా ఉంటారో వారు 10 అంతల శ్రేష్ఠులు. ఇది 2వ అధ్యాయానికి వస్తే, ఈ 2వ అధ్యాయాన్ని మనం 49 వచనాలు ఉన్నాయి. పెద్ద అధ్యాయం. అయితే మీకు అర్థం కావడానికి నేను ఎలా చెప్తానో గుర్తుపెట్టుకోండి. ఇందులో నెబుకద్నెజరు రాజు ఒక కల కన్నాడు, మరిచిపోయాడు. మొదటి 13 వచనాలు రాజుగారు కల కన్నాడు, మరిచిపోయాడు. 13 వచనాల్లో అదే గొడవ ఉంటుంది. కన్నా కల, మరిచిపోవడం. తర్వాత 14వ వచనం నుంచి 24వ వచనం వరకు దానియేలును అతని స్నేహితులను కలభావం తెలుసుకోవడానికి ప్రార్థన చేయడం. 14 నుంచి 24 వచనాలు దానియేలు అతని స్నేహితులు కలభావం తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రేయర్ మీటింగ్. ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రేయర్ మీటింగ్. ఫ్రెండ్స్ ప్రేయర్ మీటింగ్లు ఎక్కువ ఈ మధ్య, ఏ మీటింగ్లు ఎక్కువ చూసుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ప్రేయర్ మీటింగ్ చేస్తున్నారు. అది 2వ భాగం. 3వ భాగం 25 నుంచి 30 వచనాలు దానియేలు రాజు సన్నిధికి రావడం. 25 నుంచి 30 వచనాలు దానియేలు రాజుగారి సన్నిధికి రావడం. 31 నుంచి 35 వచనాలు మరిచిపోయిన కలనే దానియేలు చెప్పడం. 31 నుంచి 35 వచనాలు మరిచిపోయిన కలనే దానియేలు చెప్పడం. 36 నుండి 45 వచనాలు ఆ కళ యొక్క భావం చెప్పడం. 36 నుండి 45 వచనాలు కళ యొక్క భావాన్ని చెప్పడం. 31 నుంచి 35 వచనాలు ఏమో కళ చెప్పడం. 36 నుంచి 45 వచనాలు కళ యొక్క భావాన్ని చెప్పడం. ఇక 46 నుంచి 49 వచనాలు దానియేలు అతని స్నేహితులు హెచ్చించబడడం. దానియేలు అతని స్నేహితులు హెచ్చించబడడం. ఇది ఈ 49 వచనాల యొక్క సారాంశం. రైట్. నెంబర్ 1, రాజైన నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. కళలు ఎందుకు వస్తాయి?
సెపరేట్ కళ్ళు ఎందుకు వస్తాయండి? రైట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. మనము ఆలోచించి 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 పడుకున్నాం అనుకోండి, అదే కళ్ళకు వచ్చేద్ది. వస్తుందా రాదా? ఇప్పుడు మనకంతా కూడా కళల బ్యాచ్ ఎక్కువైపోయింది. అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి చేశారు. ఆయన మంచి వ్యక్తి. కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అన్నాడు. కళలు కనండి, సాకారం చేసుకోండి అంటే ఏంటి? నేను ఇలా ఉండాలి అని ఒక కళ, ఒక గోల్. కళ అంటే ఏంటంటే ఇక్కడ ఒక గోల్. ఆ గోల్ పెట్టుకోండి, దాన్ని సాకారం చేసుకోండి. ఇప్పుడు మందంతా ఉత్తుత్తి కళలో, నెబుకద్నెజరు లెక్క మందంతా కళ వస్తుంది, మర్చిపోతాం, బుర్రకొక్కోవడం అనమాట. ఏంటి అసలు ఈ కళ ఏంటి, ఈ కళ ఏంటి అని. మళ్ళీ కళ వచ్చిన తర్వాత అయ్యి బాబు ఇదేమవుద్దో కదా, ఏమంటున్నాడు చూడండి అక్కడ. రెండో అధ్యాయం మొదటి వచనం చూడండి. నెబుకద్నెజరు ఏలుబడి యందు 2వ సంవత్సరము కళలు కనెను, అందును గూర్చి ఏం పట్టలేదంట? చెప్పండి, ఏం పట్టలేదు? నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకుండా చేస్తాయి ఏంటయ్యి చెప్పాలా? కళలు, డ్రీమ్స్ అంటండి. దేవుని వాక్యంలో దేవుడు ఎప్పుడు కూడా నిద్ర పట్టకుండా చేయడు. ఆయన మనకు నిద్రపోయేలాగానే చేస్తాడు. అంటే ఏంటి? ఆయన నెమ్మదిస్తాడు. ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను మీకు విశ్రాంతిని కలిగాను. నిద్ర పట్టకుండా చేసేవాడు ఎవడో అది. అంటే నువ్వు ఎవడి ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నావో ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేసినప్పుడు నువ్వేం చేస్తావంటే, అయ్యి బాబోయ్ ఇది ఏమవుద్దో, దీనివల్ల నాకేమన్నా జరుగుద్దేమో, నేనేమైపోతానో, ఇది మన భయం అంతా. ప్రసంగి గ్రంథానికి రండి, 5వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఏమంటండి? అధికమైన స్వప్నములను మాటలను. 3వ వచనం విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు, ఎక్కువగా వాగేవాడు బుద్ధిహీనుడంట. విస్తారమైన పనిపాటల వలన ఏం పడుతుంది? స్వప్నాలు పడతాయి. కాబట్టి స్వప్నం వస్తే ఏమైపోద్దో అని అనుకోకండి. ఇక్కడ స్వప్నం వచ్చింది, మర్చిపోయాడు. ఇది 13 వచనాల్లోనూ ఈ గొడవే ఉంది. ఈ 13 వచనాల్లోనూ స్వప్నము యొక్క మరిచిపోవడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు ఈ స్వప్నాన్ని మర్చిపోయారు. రాజుగారు ఏమన్నాడంటే, స్వప్నం చెప్పాలి, స్వప్నం భావం చెప్పాలి, స్వప్నము చెప్పాలి, స్వప్నము యొక్క భావము చెప్పాలి. స్వప్నం చెప్పాలి, స్వప్నం యొక్క భావం చెప్పాలంటే ఎలా కుదురుద్ది? అప్పుడు వాళ్ళు అన్నారు, కాదండి మీరు స్వప్నం చెప్పండి, మేము భావం చెప్తాం అంటే. ఆడంటాడు కుదరదు, స్వప్నం చెప్పండి, భావం చెప్పండి. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఇది ఎవడి వల్ల కాదండి, ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. 10వ వచనం చదువుతున్నాం చూడండి. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. దానియేలు గ్రంథం 2:10. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ మనుషుడు కూడా మీరు అడిగింది చెప్పలేడు. ఏదో మీరు కళ చెప్పారని కూడా భావం చెప్తాం, కానీ కళ చెప్పండి, భావం చెప్పండి అంటే ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. సరే, ఏమండి మనుషులు ఎటువంటి వాళ్ళో ఈ అధ్యాయంలో చాలా వివరంగా ఉంది. మనుషులు ఎటువంటి వాళ్ళు. సరే, మేము చెప్పలేమన్న వాళ్ళు ఎవరు? కల్దీయులు, అంతే కదా. శకునగాండ్రు, గారడి విద్య గలవాళ్ళు మేమేమన్నారు? మా వల్ల కాదన్నారు. అవునా?
మరి దానియేలు స్నేహితులు మా వల్ల కాదన్నారా? అనలా. జరిగింది ఏంటో చూడండి, 13వ వచనం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా రాజు ఏమన్నాడు? అంత జ్ఞానులందరినీ చంపేయండి అన్నాడు. జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను, ఇదేంటి ఇప్పుడు దానియేలు అతని స్నేహితులు మేము చెప్పలేమన్నారా? పోనీ వాళ్ళని అడిగారా? దానియేలుని అతని స్నేహితులు ఒరే మీరేమన్నా చెప్పగలరా అని అడిగారా? అడగలేదు కదా. అడిగింది ఎవరిని? శకుని గాండర్ని, గారడి విద్య గలవారిని, కల్దీలకు సంబంధించిన వారందరిని అడిగారు. వాళ్ళు మేము చెప్పలేమన్నారు. చెప్పలేమన్న వాడిని చంపాలి కానీ అడగలేని వాడిని చంపడం ఏంటి? ఇది మీరు అర్థం చేసుకుంటే సాతానుడు ఏం చేస్తాడంటే అన్యాయంగా కొంతమందిని తీసేస్తూ ఉంటాడు, అన్యాయంగా చంపుతూ ఉంటాడు. ఇక్కడ దానియేలు స్నేహితుల మీదకి కత్తి వచ్చింది. అప్పుడు దానియేలు ఏమన్నాడంటే, అరే ఈ కత్తి మన మీద నుంచి పోవాలంటే ఒకటే మార్గం, కత్తి మన మీద నుంచి పోవాలంటే ఒకటే మార్గం, మనమందరం ప్రార్థన చేద్దాం అన్నాడు. ఎవరిని? స్నేహితుల్ని. అమ్మా చాలా అవసరమైంది ఏంటో తెలుసా? స్నేహితుల ప్రార్థన. స్నేహితులందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్నేహితులందరూ కలిసి ఔషి ఆడుకోవాలి. స్నేహితులందరూ కలిసి, నాకు మొన్న ఒకడు బస్సులో కనిపించాడు, కొట్టేద్దాం అనిపించింది నాకు. ఇలాగంటున్నాడు అంటే ఏంటి? ఏదో గేమ్ అంట. ఏం గేమ్ అది? ఫ్రీ ఫైర్. ఆ ఫ్రీ ఫైరు అందరూ కలిసి ఇది ఆడడం. నేను అంటాను, ఫ్రీ ఫైర్లు ఆడడం, హౌసీలు ఆడడం వల్ల నీ మీద కత్తి వస్తుంది. ప్రార్థన చేయడం వల్ల నీ మీదకి వచ్చిన కత్తి పోద్ది. ఏది ముఖ్యం? ప్రార్థన చేయడం ముఖ్యం. 2-3 కలిసి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పూర్వకాలం యవనస్తులందరూ యూత్ మీటింగ్ పెట్టేవారు. ఇప్పుడు ఏమన్నారంటే యూత్ మీటింగ్ కాదు కదా, సండే స్కూల్కే 10th అయిన తర్వాత కాలర్ ఎగరేస్తున్నారు, మేము రామంటున్నారు. అర్థమవుతుందా? యవనస్తుల ప్రార్థన. ఎందుకంటే ప్రభు చెప్పాడు, యవనస్తుల మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి బలమైనటువంటి ప్రార్థన శక్తి యవన కాలం నుంచే బయలుదేరాలా. యవన కాలంలోనే ప్రార్థన నేర్చుకోవాలా. దేవుని దాసులు భక్త్ సింగ్ గారు 90 సంవత్సరాలు ఎంతో ఆయన వయసు, 80 సంవత్సరాలు దాటిన వయసులో ఇద్దరు పట్టుకుని తీసుకుని వచ్చి వాక్యం చెప్పించడానికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన స్టేజ్ మీద కుర్చీలో కూర్చోలేదు. ముందు ఏం చేశాడంటే మోకరించి ప్రార్థన చేశాడు. అంత వయసులో కూడా, నడవలేని వయసులో కూడా మోకరించి ప్రార్థన చేశాడు. అది ఎప్పటి నుంచి అలవాటు అయింది? అది యవన కాలం నుంచి అలవాటు అయింది. ఇప్పుడు మన అంతా ఏంటి బ్యాచ్ అంటే ప్రార్థన ఉండదు. 2-3 కలిస్తే గొడవ, గందరగోళం. నేను అంటాను, ఆత్మీయంగా కంటే శారీరకంగా ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తున్నాం, కానీ మనల్ని ఆత్మీయంగా నడిపించేది ప్రార్థన. కాబట్టి కత్తివి వచ్చింది, ఏం చేద్దాం అని అనగానే దానియేలు అన్నాడు, నాకు కొంచెం టైం ఇప్పించండి అన్నాడు. నాకేమి ఇప్పించమన్నాడు? టైం ఇప్పించమన్నాడు. చూడండి 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావము తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమారాడు. ఈ టైం దేనికి వాడుకున్నాడు? ప్రార్థనకు వాడుకున్నారు. అర్థమవుతుందా? టైం దేనికి వాడుకున్నారు? మీ టైం దేనికి వాడుకుంటున్నారు? 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మీషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. సమయాన్ని ప్రార్థన కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు, ప్రార్థన చేయడానికి ఖర్చు పెట్టారు. యవనస్తులారా, చదువుతో పాటు చాలా ముఖ్యమైనది ప్రార్థన. చదువుతో పాటు చాలా ముఖ్యమైనది దైవ వాక్య ధ్యానం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. కాబట్టి కొంతమంది చదువుతున్నారు కానీ వాక్యం చదవట్లే. నేనంటాను, చదువు భూలోకంలో బ్రతికింపజేస్తుంది, కానీ వాక్యము భూలోకంలోనూ పరలోకంలోనూ బతికిస్తుంది. ఈ రోజున మనం
దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తే అంత నెమ్మది, అంత ఆశీర్వాదం. అలాగే దేవునికి ప్రార్థన చేస్తే, వాక్యం చదివినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేసినప్పుడు మనం ప్రభుతో మాట్లాడతాం. ఈ రెండు చాలా అవసరం. కాబట్టి అడిగిన సమయాన్ని యవనస్తులు ప్రార్థన కోసం వినియోగించుకున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు విన్నాడు, విని ఏం చేశాడు? 19వ వచనం, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు ఇది. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మర్మములను బయలుపరుస్తాడు. దానియేలు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? మర్మములను బయలుపరుస్తాడు. గమనించాలి, దానియేలు యొక్క ప్రార్థన చాలా విశేషమైంది. దానియేలు ప్రార్థన విశేషమైంది. చూడండి 20వ వచనం, గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. 18వ వచనంలో పరలోకమందున్న దేవుని కటాక్షము అన్నాడు కదా. ఏ దేవుడు? పరలోకమందున్న దేవుడు. పరలోకమందున్న దేవుడు. దానియేలు ఎప్పుడు కూడా దేవునిని స్తుతించేవాడు. గుర్తుపెట్టుకోండి, పరలోకమందున్న దేవుని దానియేలు ఏం చేసేవాడు? స్తుతించేవాడు. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చారు. కాబట్టి మనము మన ప్రార్థనలో ఎక్కువ భాగం ఉండాల్సిందేంటి? స్తుతి. ప్రార్థనలో ఉండాల్సింది చెప్పండి, స్తుతి. స్తుతి అంటే స్తుతి 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 అని కాదు. స్తుతి అంటే ఏంటంటే ఆయన నామాన్ని పొగడడం, ఆయన గుణలక్షణాలని చెప్పడం. నాయన మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, కృపగల దేవ, కరుణగల దేవ అని ఆయనకున్నటువంటి సకలమైన, నీ బుర్రకి ఎన్ని నామాలు తోస్తే అన్ని నామాలతో ఆయనని ఘనపరచడం, అదే స్తుతించడం. అంతేగాని ఒకే మాట అట్టుకుని సాగదీసేస్తే అదే స్తుతి కాదు. అంటే ఒకే మాట పట్టుకుని సాగదీస్తున్నావు అంటే ఏంటంటే మిగిలిన మాటలన్నీ నీకు ఇగ్నోర్ చేస్తున్నావని అర్థం. మిగిలిన మాటలు కూడా నేర్చుకో, అది నేను అర్థం అనేది. మిగిలిన మాటలు కూడా నేర్చుకో కదా. దేవుంది యెషయా గ్రంథం 9:6 అది అది అందులో ఉన్నటువంటి సంగతులు నేర్చుకో కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం పరిశుద్ధుడు 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 నేర్చుకో. ఏమండి సకల యుగములలో రాజా, ఎన్నో సంగతులు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. కాబట్టి ప్రభువును స్తుతించి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు తెగని ప్రతి పరిస్థితిని ఆయన తెగొట్టేస్తాడు. అంటే మనకు సాధ్యం కాని ప్రతిదాన్ని ప్రభువు మనకి సాధ్యపరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతింపకుడి. ఫిలిప్పీ పత్రిక 4:6, దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేనిని గురించి చింతపడకండి. ఏమండి, మనం దేని గురించి చింతపడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు. ఒకవేళ మనకు ఏదో బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మనిషి అన్న తర్వాత చింతలు ఉంటాయి. అయితే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే నీకే చింత అయితే ఉందో ఆ చింతను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా ఆయన నీకు తీర్చని చింత అంటూ లేదు. నీకు ఆయన చెయ్యని అద్భుతం అంటూ లేదు, చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఏదైనా కలదా? కాబట్టి ఏదైనా ఉందా అంటే ఏది ఆయనకి అసాధ్యమైనది లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేశాడు, స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. 23వ వచనంలో మనం చదువుతున్నాం. 23వ వచనం చూడండి మరలా, 2వ అధ్యాయం 23వ వచనం, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు.
మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించి గణపరుచుచున్నాను. మేము అడిగిన సంగతి నువ్వు మాకు తెలియజేసావు కనుక మేము నిన్ను స్తుతించి గణపరుస్తున్నాం. అడిగాము, నువ్వు తెలియజేశావు, మేము నిన్ను స్తుతిస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రార్థన ద్వారా, యవనస్తులారా మరలా చెప్తున్నా, సమయం దొరికే ప్రార్థన చేయండి. సమయం దొరికితే సెల్ ఫోన్లు మానేయండి. అవసరమైన వాటికే సెల్ ఫోన్లు వాడండి. ఈ రోజున మనిషి ఎలా తయారైపోయాడంటే సెల్ ఫోన్ లేకపోతే మొత్తం జీవితం లేదన్నట్టుగా తయారైపోయారు. 24 గంటలు అదే విపరీతమైన రేడియేషను, విపరీతమైనటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయో ఏంటో తెలియట్లేదు. వాటి నుంచి వచ్చేటువంటి ఆ రేడియేషన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వేవ్స్ మన బాడీలో రకరకాలైనటువంటి మార్పుల్ని చేస్తున్నాయి. కాబట్టి దాన్ని తగ్గించండి. ప్రభుతో సంబంధం పెట్టుకోండి, ప్రార్థనలో సంబంధం పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళందరూ ఇంచుమించుగా ఒకే వయసు కలిగిన యవనస్తులు, కానీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం చేసుకున్నారు. ఏంటని తెలుసా? మొదటి అధ్యాయంలో ఒక నిర్ణయం ఏంటంటే అపవిత్రమైన దాన్ని తినకూడదని. రెండవ అధ్యాయంలో నిర్ణయం ఏంటంటే ప్రార్థన చేయాలని. కాబట్టి ప్రార్థన చేశాడు, ప్రభు వారికి సహాయం చేశాడు. సహాయం చేసిన దాన్ని బట్టి మరలా దేవునికి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అప్పుడు 25వ అధ్యాయానికి రండి, 25వ వచనానికి రండి. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టిన యూదులలో నేను కనుగొంటిని. ఆర్యోకి ఏమంటున్నాడు చెప్పండి? ఆర్యోకి ఏమంటున్నాడు? చెరపట్టిన యూదులలో నేను ఒకరిని కనుగొంటిని. ఇప్పుడు ఇది నిజమా? ఆర్యోకు కనుగొన్నాడా దానియేలుని? 24వ వచనం చూడండి. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకు నద్దకు వెళ్ళి బబులోని జ్ఞానులను నశింపచేయవద్దు. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. దానియేలు అర్యోకు దగ్గరికి వెళ్ళాడా? అర్యోకు దానియేలు దగ్గరికి వచ్చాడా? దానియేలు తాను అర్యోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరిని నాశనం చేయొద్దు అని చెప్పాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరో? ఆర్యోకు. వెళ్ళి ఏమంటున్నాడు? ఏమంటే నేను ఒకడు కనుక్కున్నాను. ఇప్పుడు అందరూ చెప్పాలి, ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. ఇప్పుడు ఇంతకీ ఆర్యోకు ఏ రకం అంటే, ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది అనుకోండి, ఇది నా వల్ల జరిగింది, ఇది నేనే చేశాను, నా వల్ల అయింది అంటాడు వీడు. ఆడోళ్ళు అయిందో ఎవడోళ్ళు అయిందో పరలోకమంది ఉన్న పరువుకు తెలుసు. ఆర్యోకి ఏమంటున్నాడు? రాజుగారు నేను మొత్తం దేశం అంతా తిరిగేశానండి, ఒకడు దొరికాడండి అంటున్నాడు. వాడు దొరికాడా? వాడు నీ దగ్గరికి వచ్చాడా? జాగ్రత్త. మన సొంత డబ్బు కొట్టుకోవడానికి ఎప్పుడు అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడతా సొంత డబ్బు కొట్టుకున్నామంటే నష్టపోతావు నువ్వు. ఆర్యోకు గొప్పవాడేం అవ్వలేదు, దానియేలు గొప్పవాడయ్యాడు. అర్థమవుతుందా? ఆర్యోకు గొప్పవాడు కాలేదు, నా వల్లే జరిగింది, నేనే కనుక్కున్నాను అన్నాడు. కానీ ఆర్యోకును రాజు గణపరచలేదు, దానియేలునే రాజు గణపరిచాడు. అయితే అప్పుడు రాజుగారి దగ్గరికి దానియేలు వచ్చాడు. రాజుగారి దగ్గరికి దానియేలు వచ్చాడు. దానియేలు చెప్తున్నాడు, చూడండి దానియేలు ఏమని చెప్తున్నాడు. ఏమండి? దానియేలు ఏమంటున్నాడు అంటే 28వ వచనం. అయితే లేక 26వ వచనం. రాజు నేను చూచిన కలయు దాని భావము తెలియజెప్పుట నీకు సఖ్యమా? నువ్వు చెప్పగలవా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? నువ్వు చెప్పగలవా? నీకు సఖ్యమా? ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ మై డ్రీమ్? నాకున్న కళను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? నీకు ఆ సామర్థ్యత ఉందా అంటే దానియేలు ఏమనాలి? దేవుడు చెప్పాడు కదా, నాకుందే అనాల. కానీ దానియేలు ఏమన్నాడు? చూడండి 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు,
అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజునకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న భావము ఏదనగా అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరు ఆ భావాన్ని చెప్పగలరని చెప్తున్నాడు? చెప్పండి, ఎవరు భావాన్ని చెప్పగలరని చెప్తున్నాడు? మర్మములను బయలుపరచగల దేవుడు అక్కడు. నువ్వు చెప్పగలవా అంటే నేను కాదండి, చెప్పేది ఎవరండి? దేవుడండి. నువ్వు చెప్పగలవా అంటే నేను కాదండి, ఎవరు చెప్తారు? దేవుడు చెబుతాడండి. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 15వ వచనం. 41:15. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించి క్షవరం చేయించారు. అప్పుడు 15వ వచనంలో అంటాడు, నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపాలని నిన్ను గూర్చి వింటిని అని అతనితో చెప్పినందుకు 16వ వచనం. యోసేపు, అది నా వల్ల కాదు. ఎవరి వల్ల కాదు? ఇది నా వల్ల కాదు. మరి ఎవరి వల్ల? మరి దానియేలు ఏమన్నాడు? ఇది నా వల్ల కాదు, పరలోకమందున్న దేవుడే అన్నాడు. యోసేపు ఏమన్నాడు? ఇది నా వల్ల కాదు, పరలోకమందున్న దేవుడే. వినండి, ఏ పరిస్థితులలోనైనా మనం ఎవరిని గణపరచాలి? ప్రభువుని గణపరచాలి. ప్రభు ఒక మాట చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మనము దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. అంతేగాని మన డబ్బా మనమే కొట్టుకుంటే, చెప్పాడు బైబిల్లో, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఎక్కడ అన్నాడు? దానియేలు చెప్పగలవా? ఎస్, నా వల్ల కాదండి, పరలోకంలో దేవుడు అండి అన్నాడు. యోసేపు చెప్పగలవా? నేను ఎక్కడండి బాబు, దేవుడు అండి అన్నాడు. అవునా? ఏదైనా నీ వల్ల ఒక మంచి కార్యం జరిగినప్పుడు, అరే బాబు నువ్వే చేసేవారు ఇదంతా అన్నారనుకోండి, అరే నా ఏముందండి బాబు, దేవుడి దయ్యండి అనాలా. నాదేముందండి బాబు, దేవుడి దయ అనాలి అంతా తప్ప, నేనే చేశానని కాలర్ ఎగరేసామనుకో, కాలరెడ్డి కిందకి లాగేస్తాడు, జాగ్రత్త చూసుకోండి. ఈ మధ్య ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు. సంఘాల్లోనూ, వీధుల్లోనూ, సమాజంలోనూ కూడా వీళ్ళు ఎక్కువైపోయారు. ఎవరో నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నేను వెళ్ళడం వల్ల ఎమ్మెల్యే గారు ఇది ఇచ్చాడు, నేను వెళ్ళడం వల్ల ఎంపీ గారు ఇది ఇచ్చాడు, నేను వెళ్ళడం వల్ల అదే చేశాడు. ఎవరు వెళ్ళటం అండి? అఫ్కోర్స్ నువ్వు వెళ్ళడం వల్ల జరిగింది, కానీ నీవు దానిని నీ ఘనత కొరకు వాడుకోవద్దు. నీవు అది దేవుని ఘనత కొరకు వాడు. ఇది దేవుడి దయ వల్ల జరిగిందని చెప్పు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు నీ పిల్లలకు కూడా మేలు చేస్తాడు. దానియేలు ఎంతగా హెచ్చించబడ్డాడు, యోసేపు ఎంతగా హెచ్చించబడ్డాడు. కారణం ఏంటంటే వారు దేవునిని ఘనపరిచారు. రైట్. ఇప్పుడు దానియేలు ఆ కలభావం చెప్తున్నాడు. రండి, దానియేలు గ్రంథం 29వ వచనం. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమకు తెలియజేశాను. పడుకున్నప్పుడు ఎలా పడుకుంటాడంట చెప్పండి? నిద్రపోయేటప్పుడు ఏం చేసాడంట? వెంటనే మీరు ఎవరు చదవట్లేదు. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో. అసలు ప్రస్తుతం కోసం ఆలోచించి ఏం జరుగునో, ఇదంతా గందరగోళం అంతా ఎందుకు నీకు? అందుకని దేవుడు ఏం చేశాడు? రైట్. అయితే ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ దేవుని మీద ఆధారపడడం చాలా ముఖ్యం. ఏం జరుగుతుందో ప్రభువా, భక్తుడు ఏమన్నాడు? నా అంతం ఎట్లుండునో అన్నాడా? తెలుపుము నా అంతము నాకు, కదా. అంటే నా పరిస్థితి ఏంటో తెలియజేయమని అడగాలి. అంతేకాని మనమే ఆలోచించేసుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి. ఈ పిచ్చి పిచ్చి కళ్ళన్నీ పట్టుకుని బుర్రపాడు చేసుకోవడం, ఆరోగ్యం పాడు చేసుకోవడం. నెబుకద్నెజరు రాజు కూడా ఇప్పుడు ఈ రోజులు అయిపోయిన తర్వాత భవిష్యత్తు ఎలాగుంటుందంటావు అని పడుకున్నాడంట. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే అతనికి 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనబడిను కదా.
ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను కదా. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అని ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తనీయులుగా విరగొట్టినందున తమకు కొరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడి వెండిని బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకక గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి భూతలమంత మహా ఇదండి కళ అన్నాడు. అంతే, రాజుగారు లేచి నిలబడిపోయి దండం పెట్టేస్తున్నాడు. రాజా రాజా నీ కళ ఏంటంటే, నీ కళ ఏమీ లేదండి. నీ కళలో దేవుడు 5 రాజ్యాల గురించినటువంటి ఉపమానం చెప్పాడు. 5 రాజ్యాలు. ఇప్పుడు బంగారు శిరస్సు నీవే. బంగారు శిరస్సు ఎవరవు? నీవే. నీ తర్వాత వెండి లాంటి ఒక రాజ్యం వస్తుంది. నీ తర్వాత వెండి లాంటి ఒక రాజ్యము వస్తుంది. తర్వాత నీ ఆ వెండి రాజ్యం అయిపోయిన తర్వాత ఎత్తడి రాజ్యం ఒకటి వస్తుంది. ఏ రాజ్యము? ఎత్తడి రాజ్యం వస్తుంది. ఆ ఎత్తడి రాజ్యం అయిపోయిన తర్వాత ఇనప రాజ్యం ఒకటి వస్తుంది అంటారా. బంగారు రాజ్యము, వెండి రాజ్యము, ఎత్తడి రాజ్యము, ఇనుప రాజ్యం, ఆఖరిని ఇనుము మట్టి కలిసిన రాజ్యం కూడా వస్తుంది. ఇనుము మట్టి కలిసిన రాజ్యం వస్తుంది. ఇది దేవుడు నీకు తెలియజేసిన కళ అన్నాడు. దేవుడు తన యొక్క దాసుల ద్వారా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. భవిష్యత్తులో మొదటిది ఎవరిని గురించి చెప్పబడింది అంటే, చూడండి దేవుడు ఏమని చెప్పబడింది చూడండి. 38వ వచనం. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులేమి భూములేమి పక్షులేమి అన్నిటినీ తమ చేతికి అప్పగించినందున వారందరి మీద తమరి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. రైట్, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇవన్నీనే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చదివితే అర్థమయ్యేది కాదు, వినాలి. మీరు బబులోను రాజు. మీరెవరు? బబులోను రాజు. మీరు నెబుకద్నెజరు. మీ సామ్రాజ్యము బంగారుమయం. మీ సామ్రాజ్యం బంగారుమయం. అది క్రీస్తు పూర్వం 611 నుంచి బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 611 నుంచి 538 వరకు బబులోను సామ్రాజ్యం ఎన్నికలో ఉంది. బబులోను సామ్రాజ్యం అయిన తర్వాత 39వ వచనం, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అది ఏమండి? అది ఏ రాజ్యము? వెండి రాజ్యం. అటు తర్వాత లోకమంతటి ఏలినట్టి 3వ రాజ్యం ఒకటి ఏలును. అది ఎత్తడి వంటిది. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను వేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుముగాను తమరికి కనబడిన గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడును కానీ ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుముగాను కొంత మట్టుకు మట్టిగా ఉన్నట్లు ఆ రాజ్యములో ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసంగాను ఉండును. ఎన్ని రాజ్యాలు? రైట్. మొదటి రాజ్యము బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం అయిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఏమొచ్చిందండి? మాదీయ పారసీక సామ్రాజ్యం. అంటే తల తర్వాత వచ్చేటువంటి ఈ ఛాతి 2 చేతులు. ఇది
వెండి, మాదీయ పారసీక రాజ్యం. ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్, ఒక చెయ్యి రైట్ హ్యాండ్ ఇలా అనుకున్నాం అనుకోండి. మాదీయ పారసీక దేశం, మాదీయ అనేటువంటి దేశము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, పారసీక అనే దేశము రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. మీకు అందరికీ తెలుసు అర్థం. టాటా తెలుసు, మీకు టాటా బిర్లా తెలుసు. వీళ్ళందరూ పారసీక దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. పారసీక దేశం నథింగ్ బట్ ఇరాన్ దగ్గర ఇరాక్నేమో బబులోన్ అంటాము. ఇరాన్ అంటే ఇది పారసీక దేశం. ఇరాన్లో 2 భాగాలు, మాదీయ పారసీక అంటే 2 చేతులు. ఆ తర్వాత ఉదరము తొడలు, ఏదది ఎత్తడి. ఉదరము తొడలు ఏంటది ఎత్తడి. ఇది గ్రీకు సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ని చూపిస్తుంది. గ్రీకు సామ్రాజ్యంలో ఉండేటువంటి అలెగ్జాండర్. ఫస్ట్ బబులోను సామ్రాజ్యం అయిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం అయిన తర్వాత అలెగ్జాండర్ పరిపాలన అంటే గ్రీకు సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఇనుము సామ్రాజ్యం, అది యేసు ప్రభు కాలంలో కూడా ఉంది. అది రోమా సామ్రాజ్యం. అదే సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఇప్పుడున్న సామ్రాజ్యం ఏంటి? ఇనుము మట్టి కలిసిన సామ్రాజ్యం. ఇప్పుడు ఏ సామ్రాజ్యం? ఇప్పుడు ఎన్ని సామ్రాజ్యాలు అయిపోయినాయి? బంగారం అయిపోయింది, వెండి అయిపోయింది, ఎత్తడైపోయింది, ఇనుము అయిపోయింది. ఇంకే సామ్రాజ్యం ఇప్పుడు? ఇనుము మట్టి సామ్రాజ్యం అంటే ఏంటి? నేనంటే నీకు పడదు, నువ్వంటే నాకు పడదు, అంతే కదమ్మా. ఇప్పుడు అంతా ఏం జరుగుతుంది? దేశాలు, ఈ దేశం అంటే ఆ దేశానికి పడదు, ఆ దేశం అంటే ఈ దేశానికి పడదు. కాబట్టి ఇప్పుడు ఆఖరు భాగంలో మనం ఉన్నాం. ఏ భాగంలో ఉన్నాం మనం? ఆఖరి భాగం. ఈ ఆఖరి భాగంతో అయిపోయింది అనుకుంటున్నారా? ఎక్కడి నుంచో వచ్చిందంట ఒక రాయి. ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చిందంట. ఆ రాయి వచ్చి ఏం చేసిందంట చూడండి. 2వ అధ్యాయం 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులుగొట్టగా తమరు చూచితిరే. చెప్పండి. ఇప్పుడు సామ్రాజ్యాలన్నీ పగలగొట్టడానికి ఏమొచ్చింది? ఒక రాయి. అంటే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? చెప్పాలి. రాయి వచ్చే కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? అంటే ఏంటి? బంగారు కాలం అయిపోయింది, బబులోను సామ్రాజ్యం. వెండి అయిపోయింది, ఇత్తడైపోయింది, ఇనుము అయిపోయింది. అంటే రోమా సామ్రాజ్య కాలంలో యేసు ప్రభు వారిని సిలువేశారు. రోమా సామ్రాజ్య కాలం తర్వాత ఏమండి ఇప్పుడు మనకేం జరిగిందంటే ఇనుము మట్టి కలిసిన మిళితమైన సామ్రాజ్యం జరుగుతుంది. ఇందులో ఒక పక్క ఏమో బలంగా ఉంటుంది, ఒక పక్కన బలహీనంగా ఉంటుంది, ఒకరికొకరికి పొసగదు. ఈ సమయంలో ఏమొస్తుంది? ఒక రాయి వస్తుంది. ఎవరా రాయి? చూడండి, ఎవరా రాయి? ఎవరు రాబోతున్నారు? ఆ రాయి విషయంలో ఎవరు అంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడును, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. 21:42. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు అది. ఆ రాయి వచ్చి అంట నీటిని దంచి అవతల పడేసిందంట. ఆ రాయి వచ్చి ఏం చేసిందంట? బంగారాన్ని, ఎత్తడిని, ఇనుముని మొత్తం అన్నింటిని దంచి అవతల పడేస్తే ఇప్పుడు ఏమైందంట? ఆ రాయి మహాపర్వతం అయిపోయిందంట. ఆ రాయి ఏమైంది? మహాపర్వతమై భూతలమంతా కూడా వ్యాపించిపోయిందంట. అంటే దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు సామ్రాజ్యము భూతలమంతా త్వరలో
వ్యాపించబోతుంది. ఇది దేవుని యొక్క నిర్ణయం, నువ్వు నేను అనుకుంటే కాదు. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇప్పుడు ఈ రాయిని అందరూ ఏం చేస్తున్నారు? నిషేధిస్తున్నారు. కానీ ఈ రాయి ఏమవుద్ది? మూలకు తలరాయి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడని మాట లేఖనము. కాబట్టి వినండి, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పాలి? బంగారమా, ఎత్తడా? మరి ఏ కాలం? మట్టి, ఇనుము. ఇప్పుడు ఏమొస్తుంది? ఎప్పుడు వస్తుంది? రాయి అంటే ఎవరని చెప్పుకున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు వస్తాడు ఆయన? మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక ఎలా ఉండండి? ఎప్పుడు ఆ రాయి వచ్చి దంచుకొడద్దు ఎవడికి తెలీదు. రాయి రావడం ఖాయం, ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలియదు. కానీ వచ్చే సమయంలోనే మనం ఉన్నాం. అర్థమవుతుందా? ఈ రాయి ఏ సమయంలోనైనా రావచ్చు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏమని చెప్పిందంటే 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుతున్నారు. 44వ వచనం. మీరు అనుకోనని గడియలో ఆ రాయి వచ్చును. మీరు అనుకోనని గడియలో ఆ రాయి వచ్చును. ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ అవనస్తుడా. ఆ రాయి ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఆయన వచ్చే కాలంలోనే మనం ఉన్నాం. కాబట్టి ఏమన్నాడు? మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. క్షమించాలి, 2వ అధ్యాయం 44వ వచనం. 2:44 మళ్ళా చదువుతున్నాను చూడండి. 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము. అది ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం స్థాపిస్తాడు? ఒక రాజ్యం స్థాపిస్తాడు. యేసుక్రీస్తు రాజ్యము నాశనము లేని రాజ్యం. పరలోకమందున్న దేవుడు ఆయన భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చి నాశనము లేని ఒక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము. ఏంటంటే అది నియమించబడిన దినం అంటే ఏంటి? ఆల్రెడీ బంగారము, ఏమండి, వెండి, ఇత్తడి, ఇనుము మట్టి కలిసినటువంటి ఈ సామ్రాజ్యంలో నియమింపబడిన దినం అనగా చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి. చెయ్యి అంటే మానవుడు. మానవుని సహాయం లేకుండా పుట్టినవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా పురుషుని సహాయం లేకుండా, మానవుని సహాయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన యేసు ప్రభు ఏం చేయబోతున్నాడు? అందరిని దంచి కొట్టడానికి రాబోతున్నాడు. మీరు ఏమైనా అనుకోండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇది మూలకు తలరాయి కాబోతుంది. ఒక శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభు వారు రాబోతున్నారు. వ్రాయబడింది ఏంటంటే, ఎలా అనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. కొలిమి కాలునట్లు అది కాలును. దంచి కొట్టేస్తాడు ఆ రోజున. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ నాకొద్దు,
ఈ ఈ ఈ ఈ దేవుడు నాకు వద్దు, అసలు వీడు ఎవడో నాకు తెలియదు. ఒకడంటాడు అసలు యేసు క్యారెక్టర్ అంటున్నాడు, ఒకడు దంచి కొడతాడు. జాగ్రత్త, ఆలోచన చేయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దుర్మార్గులందరూ, గర్విష్ఠులందరూ కొయ్యకాలు వలె ఉందరు, వారిలో ఒకరికి వేరైనా చిగురైనా లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా. మరైతే మనకేంటి? అందరూ పోతాయి, మరి నీ పరిస్థితి ఏంటి అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ఈ రాయిని విశ్వసించలేదో, ఎవరైతే ఈ చేతి సహాయము లేని అనగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుని ఎవరైతే నమ్మలేదో, విశ్వసించలేదో వారందరికీ తీర్పు ఉంటే మరి నీకేంటి? 2వ వచనం, అయితే నా నామమున భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇది దానియేలు చెప్పినటువంటి ఈ 5 రాజ్యాల వివరం, కలభావం. ఇప్పుడు దానియేలుని రాజుగారు ఏం చేశాడు చూడండి. 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేశాడు? 2 మాటలు చెప్తానండి, ముగిస్తాను ఇక్కడ. దానియేలుకి ఏం చేశాడు? దానియేలుకి నమస్కారం చేయడానికి దానియేలులో గొప్పతనం ఏంటి? పవిత్రత, ప్రార్థన. చెప్పండి, పవిత్రత. నేను అంటాను, నీకు ఎవరు నిన్ను గౌరవించాలన్నా నీ దగ్గర మొట్టమొదట ఉండాల్సిన ఫస్ట్ క్యారెక్టర్ పవిత్రత, 2వ క్యారెక్టరు ప్రార్థన. ప్రార్థన, పవిత్రత ఉంటే నిన్ను ఎవడు ఆపలేడు. నేను ఇప్పుడే చెప్తున్నా, నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఎవ్వడు నిన్ను అనిసినాగు నువ్వు అనగవు. ఎందుకో తెలుసా? ప్రార్థన నీ దగ్గర ఉంది, పవిత్రత నీ దగ్గర ఉంది. ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు రాజుగారి సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు. చేసేసి ఏం చేశాడు? 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి. ఇప్పుడు కలభావం చెప్పిన వాడు ఎవరు చెప్పండి? దానియేలు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాజుగారి దగ్గరికి కలభావం చెప్పిన వాడు ఎవరు? దానియేలు. ఇప్పుడు మంచి పొజిషన్ ఎవరికి వచ్చింది? దానియేలు. 48వ వచనం. అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాను. ఇప్పుడు దానియేలు గారికి మంచి పోస్ట్ వచ్చేసింది. వినాలందరూ కుర్రోళ్ళు, మీకోసమే చెప్తున్నాను, ఇదంతా అందరి కోసమే లేండి. ఇప్పుడు దానియేలు గారికి ఒక మంచి పోస్ట్ వచ్చేసింది, అందరి మీద హయ్యెస్ట్ పోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు దానియేలు ఏం చేశాడంటే, నాకు సహాయం చేసిన స్నేహితులు ఉన్నారు కదా, ఎవరో 49. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు, మేషకు, అబేద్నగో అను వారిని బబులోను సంస్థానములలో విచారణకర్తలుగా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకేంటి వీటితో ఆడి సంబంధం ఏంటి, నాకు ఆల్రెడీ బంగారు స్పూన్ వచ్చేసింది, మిగిలినోడితో నాకు సంబంధం ఏంటి అని అనుకోవాలా. ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు? అయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చారు, బాగానే ఉంది, నా కోసం నాతో కలిసి ప్రార్థన చేసిన స్నేహితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా ఇవ్వండి. ఎవడైనా ఉన్నాడు ఇటువంటి వాడు? ఎవడైనా ఉన్నాడా? పైకి ఎక్కిన తర్వాత నేను ఎవడో తెలీదు, అసలు ఇంట్లో ఎవడో తెలియదు, వీధిలో వాడు ఎవడో తెలీదు, వీడు పైకి ఎక్కేసి. దానియేలు అటువంటి వాడు కాదు. ఎందుకంటే దానియేలు పవిత్రుడు, దానియేలు విశ్వాసి, దానియేలు నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఏం చేశాడంటే, ఇదిగో నేను పైకి వెళ్ళిపోయాను కాబట్టి నా స్నేహితులు ఎలా పోతే నాకేంటి అనుకున్నాడా? రాజుగారితో ఏమన్నాడు? మహారాజా, నాకైతే ఏదో ఉద్యోగం ఇచ్చారండి, మరి నా స్నేహితులు కూడా ఉన్నారండి 3, వాళ్ళకు కూడా ఏదైనా దేశ పెట్టండి అంటే రాజుగారు అన్నాడంట, ఓకే ఆయన సూపర్వైజర్కి వేసేయి అన్నాడంట. చెప్పండి, విచారణకర్తలు అంటే ఏంటి? సూపర్వైజర్స్. ఇప్పుడు దానియేలు మనకి ఎంత మాదిరో చూడండి. నువ్వు పైకి వెళ్ళిపోయావు, బాగానే ఉంది, మరి నీ వెనకాల వాళ్ళు, నీకు సాయం చేసిన వాళ్ళు, నీకు అమ్మ నాన్న నీకు అన్నం పెట్టారు, లేకపోతే నీ స్నేహితులు ఎవరో నీకు డబ్బులు సర్దిరారు, లేకపోతే నీకు ఏదో ఆ బట్టలు ఇచ్చో ఈ బట్టలు ఇచ్చో ఏదో సాయం చేశారు, మరి వాళ్ళందరి సంగతి ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు?
అబ్బాయి లేదు, నేను ఫస్ట్ నుంచి బెంచ్ గారే అంటాడు వీడు. గెంజి ఎప్పుడో మర్చిపోయాడు, బెంజే ఇప్పుడు అంతా. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, మనం ఏ స్థానానికి వెళ్ళినా మన స్నేహితులను కానీ, మన తల్లిదండ్రులను కానీ, మన కుటుంబాలను కానీ, మన క్రింద ఉన్న వారిని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మర్చిపోయావంటే నువ్వు క్రైస్తవుడే కాదు. దానియేలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అయ్యా అంటే దానియేలు చెప్పకనే మాట చెప్పాడు, ఏమీ లేదండి బాబు, నేను వచ్చి మీకు సమాధానం చెప్పాను, కానీ మేమందరం కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు మాకు సహాయం చేశాడు. కాబట్టి నాతో పాటు నా స్నేహితులకు కూడా సహాయము చేయండి. నువ్వు ఎప్పుడైనా నీ స్నేహితులకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధుమిత్రులకు నువ్వు సహాయం చేస్తే దేవుడు ఎప్పుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. అది మర్చిపోకండి. నేను మాటికి చెప్తూ ఉంటాను, మనకు కలిగిన దాన్ని బట్టి వెనకున్న స్థితిని మర్చిపోకూడదు. దానియేలు నేర్పిన పాఠం గొప్ప పాఠం. అయ్యా నాకు ఉన్నతమైన పదవి ఇచ్చారు, నా స్నేహితులకు కూడా ఇవ్వండి అంటే వారికి కూడా రాజుగారు ఏమిచ్చాడు, విచారణకర్తగా ఇచ్చాడు. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. రైట్, ఇప్పుడు ఇంతకీ ఎక్కడ ఉన్నాడు? దానియేలు అక్కడే ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కానీ అతని ఉన్నతమైన స్థానం వీళ్ళకి ఎక్కడ వస్తుంది? రాదు. కానీ ఏదో ఒక స్థానంలో, తన క్రింద స్థానంలోనూ ఎక్కడో చోట వీళ్ళని ఉంచుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకో పాఠం ఉంది. దానియేలు రాజుగారి సన్నిధిలోకి వెళ్ళి క్రిందన్న వారికి సహాయము చేశాడు. అలాగే మన యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను నా తండ్రి ఇంటికి వెళుతున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దగ్గర మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఒక రిజంబలెన్స్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక మూర్తిమత్వం ఇక్కడ దానియేలులో మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు మన కొరకు ఎలా స్థలం సిద్ధపరిచాడో, యేసు ప్రభు వారు మన కొరకు ఎలాగ విజ్ఞాపన చేస్తున్నాడో, దానియేలు కూడా రాజు సన్నిధిలో తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేశాడు. మన కొరకు రాజు సన్నిధిలో, మన కొరకు తండ్రి సన్నిధిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనం ప్రభు మీద ఆధారపడదాం. ప్రతి విషయంలోనూ ప్రార్థన పవిత్రతను పోగొట్టుకోవద్దు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పని చేయించండి. నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృపనివ్వండి. మరలా మీ చిత్తాన్ని బట్టి మిగిలిన వాక్య ధ్యానాలన్నీ మాకు దీవెనకరంగా అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.